నేను నువ్వే, నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేను నేనే. నువ్వు నువ్వే. అంటే మీరు ప్రెగ్నెంట్ 2 months ఉన్నారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడని కూడా లేదా? అసలు ఎవరి మీద అనుమానం వచ్చిందమ్మా? మా అమ్మ మీద. మీ అమ్మ మీద? మీ సొంత తల్లి మీద ఎందుకు అనుమానం వచ్చిందమ్మా నీకు? అందరూ మిమ్మల్ని పిలిచాం కదా, అమ్మాయి ఎవరు? నా భార్య. ఆ? నా భార్య. సంధ్య నువ్వు దియ్య మాస్టరీ రాగు. నీకేమన్నా చేశానమ్మా నా జీవితం నాశనం చేయడానికి? మీ హస్బెండ్ ఏం చేశారు? ఎటు పోయిండు? నీ కూతురు భర్తను పట్టుకున్నావా? వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సిగ్గు అనిపిస్తలే? ఆ? సొంత అల్లుడిని ఇష్టపడటం ఏంటమ్మా? బాగా చూసుకుంటాడు. ప్లీజ్ అండి, నేనైతే ఏ తప్పు చేయలేదండి. ఏడుస్తున్నా నీకేం ఇది లేదా? నేనే తప్పు అయితే చేయలేదండి, నీకు తెలియకుంటే నేనేం చేయలేదండి. కూతురికి అన్యాయం చేయాలని ఎందుకు అనిపించిందమ్మా నీకు? నాకు ఎక్సైట్ మేడం. ఆ? అసలు ప్రాబ్లం అంతా తల్లిలో ఉందమ్మా. ఆమె ఏజ్ ఏంటి, అల్లుడితో వెళ్ళిపోవటం ఏంటి? ప్రేమకు ఏజ్ కి సంబంధం ఏంటి మేడం? ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయితో ఉంటావా ఉండవా? మాకు బాబు ఉన్నాడు కదా మేడం. ఇప్పుడు ఈమెను ఏం చేస్తావు? నాకు తెలియదు మేడం. ఉమ్? నాకు తెలియదు మేడం. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎతికినావా, లేకపోతే కొంచెం లవ్లు ఉన్న ముందే ఎక్కాను మేడం. అంటే దొరుకుతాడు కావచ్చు అని ఎతికినావా, లేకపోతే అమ్మ పోతే ఈయనను పెళ్లి చేసుకోవచ్చా అనుకున్నావా? అదేం కాదు మేడం, కావాలని. ఆహా, కూతురుకి అన్యాయం జరుగుతుందని ఇప్పుడు అనిపించిందా నీకు? పెళ్లి చేసుకున్నప్పుడు అనిపించలేదా? అసలు నువ్వు నా తల్లివే అనుకో. నమస్తే, వెల్కమ్ టు మ్యాచ్ షో. నేను రచన. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తీరా చూస్తే 2 నెలల గర్భిణిని వదిలేసి పారిపోయాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మరి? ఆ అమ్మాయి ఎక్కడ వెతికినా కూడా ఆ అబ్బాయి కనిపించలేదు. మరి తీరా చూస్తే మన టీం ఆ అబ్బాయి ఎక్కడున్నాడో కనుక్కొని కాంటాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ అమ్మాయి అయితే మన స్టూడియో కూడా రావడం జరిగింది. మరి ఈ రోజు మనతో పాటు సైకియాట్రిస్ట్ డాక్టర్ స్పందన మేడం కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. మేడం నమస్తే. నమస్తే లక్ష్మి. సో ఇలాంటివి నేను చాలా చూశాను. మా క్లినిక్ కూడా చాలా కేసెస్ వస్తున్నాయి ఈ మధ్యన. ఆ పెళ్లిళ్ళు చేసుకొని లవ్ మ్యారేజ్ తర్వాత సడన్ గా వదిలేసి వెళ్ళిపోవటం. ఎందుకు అంటే చాలా చాలా రీజన్స్ చెప్పటం. సో సంధ్యాన్ని పిలిచి అడుగుదాం అసలు ఏమైంది. మేడం మరి ఆ అమ్మాయి అయితే స్టూడియోకి వచ్చింది, మరి ఆ అమ్మాయిని పిలిచేద్దాము. అమ్మ రండి. నమస్కారం. కూర్చో. ఏమైందమ్మా సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? మేము బాగానే ఉండేది మేడం. మా హస్బెండ్ మేము బాగా చూసుకునేవాడు, అన్ని విధాలుగా నన్ను మంచిగా చూసుకొని బాగుండేవాడు. మా ఇద్దరు మా లవ్ మ్యారేజ్. ప్రేమించి నా వెంటబడి చేసుకొని సడన్గా కనబడకుండా వెళ్ళిపోయాడు మేడం. ఏమైందమ్మా సంధ్య, ఏమన్నా గొడవ అయిందా, ఏమన్నా ప్రాబ్లం అయిందా? అసలు గొడవ ఏం కాలేదు మేడం, మేము బాగానే ఉండేవాళ్ళం. ఎలాంటివి కూడా గొడవ కానీ నన్ను ఒక్క మాట కూడా అనేవాడు కాదు. నన్ను బాగానే చూసుకునేవాడు. ఎందుకు వెళ్ళిపోయాడో ఏదానికి వెళ్ళిపోయాడో కూడా అసలు కారణం కూడా ఇప్పటికూడా అసలు తెలుతలేదు మేడం. నాకు ఎందుకు అని కూడా చాలా దిక్కులో కూడా వెతికినా కూడా నాకు అసలు ఆయన కనబడలేదు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఎంక్వైరీ కూడా చేసినా కూడా కనబడలేదు మేడం. ఆయన అంటే మీరు ప్రెగ్నెంట్ 2 months ఉన్నారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడని కూడా లేదా మీరు చెప్పారు కదా? అవును మేడం. మరి ఇంతకు ముందు మీకు ఏం డౌట్ రాలేదా మీ హస్బెండ్ పైన ఇంట్లో? డౌట్ వచ్చింది మేడం నాకు, కానీ నేను ఏది నమ్మలేదు.
నమ్మలే, నా భర్త అట్లాంటి వాడు కాదు అని నేను నమ్మకంగా నా భర్త నమ్మి ఉండేదాన్ని, కానీ ఇలా జరుగుతుందని నాకు అసలు తెలియదు మేడం. అసలు మీకు ఎందుకు వచ్చిన డౌట్ అబ్బాయి మీద? ఇక అందరు పక్కన వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్తుంటారు కదా మేడం, కానీ వాళ్ళు చెప్పిన మనం వింటే అది నమ్మి గొడవ పెట్టుకుంటే ఎక్కదాకా వెళ్ళిపోతుందని నేను నమ్మని లైట్ తీసుకున్నాను మేడం. కానీ ఇంతవరకు ఏమైందో కూడా తెలియట్లేదు. చాలా బాధ తప్ప ఇంకా ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. మీరు న్యాయం చేస్తారు నా పట్ల అని నమ్మి మీ దగ్గరికి నేను వచ్చాను మేడం. అవునమ్మా, సంధ్య, మేము న్యాయం చేస్తాం. మీ మాట విని అన్ని విని ఏది కరెక్టో చెప్తాం. మరి మీ హస్బెండ్ కి అంటే ఫోన్ ఉంటుంది కదా, ఎప్పుడు ఫోన్ చేయడం కానీ ఎలాంటి ప్రయత్నించలేదా మీరు? ఈ మధ్య కాంటాక్ట్ లో ఏం లేదు మేడం. కాంటాక్ట్ కూడా లేదు? లేదు. అంటే మీకు ఎవరిపైన అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పుడు ఏమన్నా అనుమానం వచ్చింది ఎవరిపైన? వచ్చింది కానీ పట్టించుకోలేదు. మన ఇంట్లో వాళ్ళే ఎందుకు అలా చేస్తారని నేను అలా అనుకున్నాను. అసలు ఎవరి మీద అనుమానం వచ్చిందమ్మా? మా అమ్మ మీద. మీ అమ్మ మీద? మీ సొంత తల్లి మీద ఎందుకు అనుమానం వచ్చిందమ్మా నీకు? అందరూ చూసి చెప్పారు కానీ మా అమ్మ అలాంటిది కాదు, నా భర్త అలాంటి వాడు కాదు అని అదిలో ఉన్నాను మేడం, నమ్మకుంటా ఉన్నాను. తర్వాత ఇంట్లో అమ్మ కనపడపోయే వరకు నేను నమ్మాల్సి వచ్చింది. అందుకే అమ్మ మీద డౌట్. అమ్మ మరి మీ నాన్న ఎక్కడ ఉన్నారు? నాన్న అమ్మ ఇద్దరు కనిపించట్లేదు. అంటే ఎక్కడికైనా వెళ్ళారా? అలాది కూడా మీకు ఏం తెలియదా? తెలియదు. నాన్న అమ్మ అయితే వెళ్ళారు, నాన్న అయితే తీసుకొని వెళ్ళాడు. నాన్ననే అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు. మరి మీకు మీ అమ్మ మీద ఎలా అనుమానం వచ్చింది? ఇక అందరు చెప్తుంటారు కదా మేడం, ఇలా 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 కనపడ్డాడు, పలానా అబ్బాయి పలానా వీళ్ళతో కనబడ్డారు అని చెప్తుంటే కూడా నా తల్లి మీద నేను ఎట్లా అనుమానించాలి? నేను మా అమ్మ కదా అనుకొని నేను ఏదైనా సరే మనకి కళ్ళతో చూడాలి, చెవులతో వినాలని చెప్పి నేను అలా వదిలేసాను. కానీ ఏదైనా ఇక చూసి మనం చెప్పాలి అని లెక్కలో నేను ఉన్నాను మేడం. ఈ పెళ్లి మా అమ్మ నాన్నకి అసలు ఇష్టం లేదు. లవ్ మ్యారేజ్ కదా మేడం. ఇంకా మా నాన్న కూడా కొంచెం మంచిగా చూసుకుని మళ్ళీ తర్వాత అమ్మ సపోర్ట్ అయి ఉండేది. అలా పట్టించుకునకపోయేది. అయినా కూడా మా హస్బెండ్ నన్ను బాగా చూసుకునేవాడు. వాళ్ళు ఎప్పుడు కోపంగానే ఉండేవాళ్ళు నా మీద. ఎవరు? మీ మమ్మీ డాడీ కోపంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ డాడీ కూడా కనిపించట్లేదు? ఇద్దరు కనబడట్లేదు. మమ్మీ అస్సలు తెలియదు. ఎక్కడికి వెళ్ళారో కూడా అసలు తెలియదు నాకు. కానీ మా అమ్మ మీద అనుమానం ఉంది. అమ్మ మీద అయితే అనుమానం, నాకైతే వాళ్ళ మీదనే అనుమానం ఉంది. పక్కన వాళ్ళందరూ చెప్పింది కాకుంటే నాకైతే డౌట్. అమ్మ మీద అయితే అనుమానం ఉంది. మరి అమ్మ నా అనుమానం ఉంది అని అంటున్నావు, మరి నాన్న ఎక్కడికి పోయిండా అని ఎప్పుడన్నా వెతకడం ఏమన్నా ప్రారంభించినవా? ఇంకా ఇద్దరు కనబడలేదు కదా, అందుకని ఇద్దరు ఒక దిక్కే ఉండవచ్చేమో అని అలా అనుకున్నాను. కానీ ఇంకా ఎక్కడున్నారు అనేది తెలియట్లా. అంటే మీ హస్బెండ్ ని నువ్వు కాంటాక్ట్ అవ్వడం, లేకపోతే మీ హస్బెండ్ ని కాంటాక్ట్ అవ్వడం అలాంటిది ఈ మధ్య ఏమైనా జరిగిందా? ఈ మధ్య జరగలేదు మేడం. అంత మునుపు ఉండేవాడు. ఒక 7 నెలలు 6 నెలల కిందట మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత సడన్ గా ఫోన్ కలవకుండా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు నాకు తెలిసింది అది ఒకటే సిమ్. ఆ సిమ్కే ఇప్పటికి చేస్తా ఉన్నా కూడా అసలు ఫోన్ కలతలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మేడం. మీ నాన్నగారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో? స్విచ్ ఆఫ్ లో ఉంది. అమ్మది, నాన్నది, మా హస్బెండ్ ముగ్గురిది స్విచ్ ఆఫ్ అనే ఉంది. ఎవరిది కలతలేదు ఫోన్. వాళ్ళ పక్కన ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? నాకెవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. సో అంటే 2 నెలల గర్భిణిగా ఉండేది. అవును. మరి ఏం జరిగింది? ఇక జరిగిందంటే ఎలా మేడం, ఇక అన్ని విధాలుగా బాగుండే వాళ్ళం ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అట్లా అంటే ఇప్పుడు గర్భిణితో ఉన్నావా లేకపోతే? పోయింది మేడం. పోయింది అంటే ఏం జరిగింది? ఇక ఫుడ్ సరిగా తినక కొంచెం ఎక్కువ ఆలోచించి టెన్షన్స్ ఉండి ఏడుస్తా ఉండి ఈయన కోసం అంతా వెతికి ఇలా ఒంటరిగా ఉండి ఇక మానసికంగా ఉండే వరకు ఇంకా అట్లా సూసైడ్ చేసుకోవాలని కొన్ని టాబ్లెట్స్ మింగడం తన వల్ల అలాగ అయిపోయింది. మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం ఎక్కువ స్టేబుల్ గా ఉందా, లేకపోతే అదే థాట్స్, సూసైడ్ థాట్స్ ఇంకా వస్తాయి? అలాగే ఉంది మేడం నాకైతే. ఎందుకంటే నాకంటూ ఇవ్వలేరు. తనని నమ్ముకొని నేను ఇక్కడికి వచ్చిన, తానే నాకు ఇలా జరిగితే ఇంకా నేను ఎవరి కోసం బతకాలా? నాకంటూ ఎవరు లేరు కాబట్టి నేను ఇలా చేసుకోవాలని నేను ముందుకు వెళ్ళాను అనమాట. ఎలాగైనా మీరు చేయండి మేడం, నాకు న్యాయం. మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరికి మేము వచ్చినాం. నువ్వు బాధపడకు సంధ్య, ఎట్లాగైనా మీరు న్యాయం చేయండి మేడం. కూర్చోమ్మా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మేడం, నాకంటే మనం మాట్లాడదాం, చూద్దాం. నీకు నిజంగా న్యాయం నీ వైపు ఉంటే చూద్దాం. కూర్చో.
సంధ్య బాధపడకు, మేడం నేను ఉన్నాము, ఓకేనా? ఓకే మేడం. మేడం మరి మన టీం కూడా ఆ అబ్బాయిని కాంటాక్ట్ అయింది, ఆ అబ్బాయిని తీసుకొచ్చిండ్రు, మరొకసారి పిలుద్దామంటారా? అబ్బాయి రామ్మ. మిమ్మల్ని పిలిచాం కదా, ఆ అమ్మాయి ఎవరు? నా భార్య. ఆ? నా భార్య. ఈమెవరు? నా ఫస్ట్ భార్య. ఫస్ట్ సెకండా? థర్డ్ ఏమన్నా ఉందా? థర్డ్ ఏం లేదు. ఫస్ట్ సెకండా? ఈమెను పెళ్లి చేసుకున్నావా? అవును మేడం, చేసుకున్నా. మరి ఆమెను ఎందుకు చేసుకున్నావు మళ్ళా? ఏమైనా నచ్చక ఏమైనా చేసుకున్నా. నచ్చలే? నచ్చలేదు. లవ్ మ్యారేజ్ కదా నీది? ఒకప్పుడు ఉండే మేడం, ఇప్పుడు లేదు. ఆ? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు మేడం. ఇప్పుడు ఆమె మీద వచ్చిందా? అవును. ఇటు చూసి మాట్లాడు, అటు ఎందుకు చూస్తున్నావు? ఇటు మాట్లాడుతున్నావు కదా, ఎందుకు అంత గ్యాప్ ఇచ్చినావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. ఏమైందమ్మా? అంత మంచి అమ్మాయిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నాకు నచ్చలేదు మేడం. అప్పుడు నచ్చి నా వెంట తిరిగి నన్ను పెళ్లి చేసుకుని నన్ను రోడ్డు మీద వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలండి? నాకెందుకు అన్యాయం చేసినావు? నేను ఏ రోజు ఒక్క మాట అన్నాను? నేను బాగా చూసుకోలేను ఉన్నన్ని రోజులు. నీకేమైనా ఇబ్బంది పెట్టినా? నేను కూడా నిన్ను బాగా చూసుకుని కదా, ఏం తక్కువ చేశానని ఇంకొక అమ్మాయిని పట్టుకొని పోయే అవసరం నీకు? అసలు ఆ అమ్మాయి ఒకసారి మాస్క్ దిగవా? మరి నువ్వు చేసేది ఏంది? నేనేం చేశానండి నన్ను అంటాను? నువ్వు వేరే వాడితో తిరుగుతలేవా మరి? నేను ఎప్పుడు తిరిగినా, నేను తిరిగి ఉంటే 10 మందిలో నన్ను తీసుకెళ్ళి మాట్లాడిన తప్పు అయితే నువ్వు ఏం చేసినా నేను పడతా. నువ్వు చేసినావా నేను చేసినానా? ఇప్పుడు ఆ సంధ్య అమ్మాయిని అంటున్నారు, అసలు ఎందుకు వేరే వాళ్ళతో తిరుగుతున్నారు అని అంటున్నారు? తిరుగుతా మేడం, నేను లేనప్పుడు ఫోన్లు మాట్లాడడం, మెసేజ్ చేయడం. నువ్వు చూసినావా? చూసినా. నేనేం చేయలేదు మేడం. నా భర్తే నా ప్రపంచం అనుకున్న తప్ప నేనేం తప్పు చేయలేదు. నేను ఎవరితో మాట్లాడతలేదు మేడం, అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఇక్కడ నాటకాలు మరి చూసినప్పుడు నువ్వు ఎందుకు దొరకబట్టాలి? మేడం ఆ అమ్మాయి వేరే అబ్బాయితో దొరకబట్టినా కదా మేడం, దొరకబట్టినందుకే కదా వదిలేసి వెళ్ళిపోయినా. అని చెప్పేదంత అబద్ధం మేడం. మా పక్కన ఎవరినైనా అడగండి, మా చుట్టుపక్కల మీరే చూడండి, కావాలంటే అక్కడ ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయండి మేడం. తప్పైతే నేను ఏదానికైనా శిక్ష అనుభవిస్తా. ఇప్పుడు నిజంగా అమ్మాయి దొరికితే నువ్వు ఫోన్ లో చూపించాలి కదా, అమ్మాయికి ఇలా చేసావని. చూపించకుండా ఏం గొడవ అవ్వకుండా వెళ్ళిపోయావు వేరే అమ్మాయితో? చూపించాను మేడం, అన్ని ఉన్నాయి, ఇక అన్ని డిలీట్ చేసేసింది అమ్మాయి. డిలీట్ చేసిన నువ్వు అంటాను. నేనైతే డిలీట్ చేసిన మధ్యలో నీ మనసాక్షి తెలుసు. నువ్వు చేసేవి తప్ప నేను ఏ రోజు చేయలే. నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం అనుకో, నువ్వే నా లోకం నువ్వు చేసిన తర్వాతే కదా నేను చేసింది. నేను ఏది చేయలేదు. చెప్పేదంతా అబద్ధమే. నీ ప్రూఫ్స్ నేను చూసిన, నువ్వేమన్నా చూపెట్టు. నేను ఎవరితోనైనా మాట్లాడినా? ప్రూఫ్ ఇప్పుడు ఉంది కదా. అదే మేడం, ఆమె చేసిన తర్వాత నేను చేసిన. ఏమంటున్నావమ్మా మీ వైఫ్ ని? వైఫ్ కాదు మేడం, ఆమె చేసిన తర్వాత నేను చేస్తున్నా. ఆమె చేసిన దానికి నేను కూడా చేయాలి కదా మరి. ఆమె చేస్తే నువ్వు చేస్తావా? మరి చేయాలి కదా. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోలేదు కదా వేరే అబ్బాయితోని, నువ్వు పోయినావు కదా. వెళ్ళిపోయిందో ఏం చేస్తుంది ఆమె, ఆమెతో నాకు సంబంధం లేదు కదా. మరి నువ్వు కావాలనుకునే వచ్చింది కదా అమ్మాయి ఇక్కడికి. వద్దు మేడం ఇప్పుడు. అయినా ఒక వైఫ్ అనే అమ్మాయికి నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు వదిలేసి వెళ్ళిపోతుంటే నీకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంటే నువ్వు చెప్పాలి. ఇలా కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే ఏమనుకుంటది అమ్మాయి? ఎక్కడ నేను ఎదుగుతుంది? చెప్పేసి వెళ్ళిన మేడం, ఆమె ఫోన్ నేను స్విచ్ ఆఫ్ చేయలేని. నాకేది చెప్పలేదు. ఏమని చెప్పిపోయినావు? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిపోయినావా? చెప్పలేదు కానీ నా పొద్దు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయినావు. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఇంకొకటి అప్పుడు లవ్ చేసుకున్నా మేడం, అప్పుడు చేసుకున్నా. అంటే ఈ అమ్మాయిని లవ్ చేస్తావు, ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తావు, ఇంకెంత మందిని లవ్ చేస్తున్నావు? ఇంకెవరిని చేస్తలేదు. ఇంకెవరైనా ఉన్నారా లైన్ లా? ఈ అమ్మాయి ఎవరమ్మా? ఒకసారి ఆ అమ్మాయి మాస్క్ దియ్యు. నా భార్య మేడం. మాస్క్ దిగదాన్ని ఎందుకు? మీ భార్యనే కదా. భార్యనే మేడం. మాస్క్ తీయడానికి ఏంది మరి? ఇప్పుడు ఎంత అయింది, అయిపోయింది మేడం. ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు, ఈమె నా భార్య. ఇప్పుడు తెలిసిపోయింది కదా మేడం, ఈ అమ్మాయి నాకు వద్దు, ఈమెనే నా భార్య. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం, అలా వెళ్ళిపోతాం. హలో, కూర్చో కూర్చో. ఏమైంది మేడం చెప్పి? ఫస్ట్ కూర్చో కూర్చో. ఏం నాటకాలా? చేసిన తర్వాత మీరు వెళ్ళాలి. నాటకాలు ఆడుతున్నావా? తెలిసిపోయింది కదా, వెళ్ళిపోతున్నావు అంటే అయిపోయిందా? ఈమెను ఏం చేస్తావు? ఈమెను ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే నేనేం చేయాలి మరి? ఎటన్నా బొమ్మను. ఎక్కడికి పొమ్మంటాను? ఎటన్నా బొమ్మను. ఇంత ముందు తెలియదా తప్పు చేసినప్పుడు?
మరి నువ్వు కూడా తప్పు చేసినా కూడా నిన్నేం చేయాలి? నా తప్పు చూపించి పక్కన చూపిస్తారు కానీ మరి ఆమె ప్రూఫ్స్ లేనందుకు ఆమె కదా ఏడ్చుకుంటూ కూర్చున్నది. సరే ఇప్పుడు ఆమె తప్పు ఉన్నది కాబట్టి ఆమెను అంటాము. ప్రూఫ్స్ లేవు కాబట్టి ఆమె ఏడ్చుకుంటా మీ దగ్గరికి వచ్చింది. నేను ఇప్పుడు బాధ్యతగా పెళ్లి చేసుకున్నా, తీసుకొచ్చిన. బాధ్యత అంటారా దాన్ని? కొవ్వు అంటారా? ఏదన్నా అనుకోండి మేడం. మా బిడ్డ కూడా పుట్టిండు. బిడ్డ కూడా పుట్టిండా? మరి ఈ అమ్మాయికి 2 నెలల గర్భిణిని వదిలేసి నువ్వు పోయినావు, మనిషివేనా? మనిషివేనా? అంతలాగా ప్రేమించి నన్ను వెంటబడి నన్ను చేసుకున్నాను, రోడ్లో వదిలేసి ఇంకొక ఆమె కావాలంటున్నారు. లేనమ్మతాను నా మీద మోపించి ఇప్పుడు వద్దంటే నేను ఎట్లా బతకాలో, నేను ఎట్లా చేయాలి చెప్పు. ఏంది నటన? నేనేం చేసిన నటన నాకు చూపించు. నువ్వు చూపించి నేనేం చేసిన నువ్వు చూపించు. మేడం వల్ల కూడా చూపిస్తేప్పుడు నేను ఏందైనా పడతావు. నేనైతే నీ చేస్తే కదా నుంచి నువ్వు అనాలా? చెయ్యొద్దని నువ్వు నా మీద ఎట్లెత్తావు? ఎట్లెత్తావు నా మీద? మీ భార్య ఇప్పుడు మీ భార్య ఎక్కడ కలిసింది నీకు? ఆమె ఎట్లా తెలుసు నీకు? పర్సనలా? అంత పర్సనల్ ఉందా? మరి ఇప్పుడు ఆ అమ్మాయి మాస్క్ తీపిస్తే తెలుస్తుంది కదా. మాస్క్ ఎందుకు మేడం? ఆమెతో పని ఉంది. ఈ అమ్మాయి వద్దని చెప్తున్నా కదా నేను. మరి సంధ్య వాళ్ళ అమ్మని తీసుకొని పోయినవని అంటుంది, మరి నిజమేనా అది? ఎవరు చెప్పారు మేడం? ఎవరు చెప్పారు? నీ భార్య. తను చూసిందంటనా? తను చూసిందా? తనే చెప్తుంది. జనాలు అంటున్నారట కదా, చుట్టుపక్కల వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారంట. అబద్ధమా? చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తాను, మా అమ్మతో మాట్లాడుతున్నావు, మా అమ్మతో వెళ్ళిపోయినావని చెప్పారు. ఇది నిజమే కదా, అబద్ధం అయితే కాదు కదా. అవును నిజమే. ఇప్పుడు ఏంది? నిజమా? అవును. సిగ్గులేదు అనడానికి? ఎవరమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఒకసారి మాస్క్ ఓపెన్ చేయను. ఫస్ట్ మాస్క్ తీయు, మాస్క్ తీయు. నువ్వు తీస్తావా లేదా? పోలీస్ వాళ్ళని పిలిపియాలా? మాస్క్ తీయు. ఏమైంది మేడం? ఇప్పుడు మాస్క్ తీ ఫస్ట్. నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు మాస్క్ తీ ఫస్ట్. ఆమెకు తెలుసు, ఆమె పేరు సంధ్య నువ్వు తీయు మాస్క్ తీ. ఏయ్ నాటకాలా? తీ తీ, లాగు లాగు. నీకేమన్నా చేశానమ్మా నా జీవితం నాశనం చేయడానికి? ఒక బిడ్డకేనా నాకు అన్యాయం చేసేది? అసలు ఏం చేస్తున్నారు? మీ సొంత కూతురికి మీ హస్బెండ్ ఏం మీ హస్బెండ్ ఏం చేశారు? ఎటు పోయిండు? అంటే మీ ఆయనను వదిలేసి మీ కూతురు భర్తను పట్టుకున్నావా? సిగ్గు అనిపిస్తలే? మీ ఆయన్ని చంపేశారా? వెళ్ళిపోయారు ఆయన? మరి ఎక్కడున్నారు? ఇన్నేళ్ళగా కూతుర్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు బతుకుంటే? ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలా నిన్ను? నన్ను ఎందుకు కొడతారు మేడం? నేనేం తప్పు చేశాను? వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సిగ్గు అనిపిస్తలే? నాకు ఇష్టం ఉంది, ఆమెకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటావా? అవును. తప్పేముంది? తప్పులేదల్లా. ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కదా. అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, అమ్మాయిని వదిలేసిన. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం ఉంది కాబట్టి ఆమెను పెళ్లి. అమ్మాయి క్యారెక్టర్ బాగాలేకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకుంటావు, అదే అనేది. సొంత అత్తగారితో ఎందుకమ్మా? సొంత కూతుర్ని ఎందుకు ఇలా చేసావు? అట్లీస్ట్ మీరు ఆలోచించాల్సింది కదా, అమ్మాయి జీవితం ఏమైపోతాయి. అసలు ఎందుకమ్మా ఇలా చేసావు? కూతురికి అన్యాయం చేయాలని ఎందుకు అనిపించిందమ్మా నీకు? ఇష్టపడ్డావా? సొంత అల్లుడిని ఇష్టపడటం ఏంటమ్మా? బాగా చూసుకుంటాడు అంటే పెళ్లికి, అంటే నీ కూతురు పెళ్ళైన అప్పటి నుంచి నిన్ను బాగా చూసుకున్నాడా? బాగా చూసుకున్నాడా? అంటే నీ కూతురికి తెలియకుండా బాగానే నటించినావు అయితే అప్పుడు. అసలు మీ హస్బెండ్ ఏం చేశారమ్మా? అసలు ఇన్నేళ్ళగా అతను ఎటు వెళ్ళిపోతే కూతురునైనా ఫోన్ చేస్తారు కదా ఎలా ఉందని, నువ్వు చేసిన పని తెలిసిన తర్వాత. తనకు తెలుసు మేడం, వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడి ఉంటాడా? నాన్నతో మాట్లాడాలి నాతో అసలే. అసలు మీరు ఒక్కనే చంపేశారా మీ హస్బెండ్ ని? లేదు మేడం, చంపేయలేదు. అసలు కూడా తెలియదు. అంటే మీ హస్బెండ్ ఎటో పోయిండని ఈయన చేసుకున్నావా? అసలు పాప మీదేనా అండి? మీకే జన్మించిందా?
మరి ఎలా చేస్తున్నావమ్మా? ఆమె జీవితం అంతా ఎందుకు నాశనం చేసేసావు? ఆమె కరెక్ట్ గా ఉండట్లేదని నాతో మాట్లాడు. ఏం కరెక్ట్ లేనమ్మా, కానీ పెంచిన దాన్ని నా మీద నిందలు వస్తున్నావు అమ్మా నువ్వు. నేనేం కరెక్ట్ లేనమ్మా. చూసారు కదా మేడం, వాళ్ళ అమ్మనే చెప్తుంది, నేను చెప్తే నమ్మట్లేదు కదా. నేను కరెక్ట్ లేను. లేదా పాప కరెక్ట్ గా లేదా అండి? తనే కరెక్ట్ గా లేదు మరి తను కరెక్ట్ గా లేకపోతే కూర్చోబెట్టి ఇలా చెయ్యొద్దు ఇలా అని చెప్పి మేడం, చాలా సార్లు చెప్పాం, అయినా కానీ అమ్మాయి ఉండలేదు. వినకుంటే నువ్వు చేసుకుంటావా? అంటే నువ్వు చేసింది కరెక్టా? నువ్వు చేసింది కరెక్టా ఇప్పుడు? ఆ ఇప్పుడు మీ కూతుర్ని ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ముగ్గురం కలిసి ఉంటాం. ఆ? ముగ్గురు ఎలా కలిసి ఉంటారమ్మా ఒకే ఇంట్లో? ఆ మాట ఎట్లా అనిపిస్తుందమ్మా నీకు? మాకు సొంత ఇల్లు ఉంది మేడం. ఆహా, సొంత ఇల్లు ఉందా? బెడ్రూమ్ డివైడ్ చేసినావా? చేసుకుంటాం మేడం, ఆ చేసుకుంటాం. చెప్పు తీసి కొడితే మళ్ళా ఎందుకు కొడతారు మేడం? ఆ తెగుద్ది చెప్పు. ఫస్ట్ ఏమేమి కావాలి, ఏమేమి కావాలంటే రూమ్ లో పెట్టుకుంటా. ఎక్కడ పెట్టుకుంటావు? రూమ్ లో పెట్టుకుంటావా? ఇంట్లో పెట్టుకుంటా. ఆ ఏం చేస్తావు రూమ్ లో పెట్టి? వదిలేనని చెప్తలేను కదా. ఆ మరి ఇన్ని రోజులు వదిలేసి ఎట్లా పోయినా మనం? ఆమె వేసింది కదా మేడం, తప్పు చేసినందుకు వదిలేసిన. నువ్వు కూడా తప్పు చేసినావు కదా. ఆమె వేసింది నేను చేసిన కదా మేడం, సరిపోయింది కదా. ఓకే, బరాబర్ సరిపోయిందంటవా? ఇప్పుడు కూడా ఆమె కూడా బుద్ధి వచ్చింది కదా. కలిసి ఉంటాం. ఇప్పుడు ఆమె నెట్టేయాలా నేను? ఎవరిని? ఆమెని మేడం కలిసి ఉంటాం మేడం మేము. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తుందా ఆ మాట అనడానికి? లేదు మేడం, ఇక్కడ లేకపోతే నేను ఉండలేను. ఆహా, అబ్బా లేకపోతే ఉండలేను ఏంటమ్మా? మేడం. కానీ కావాలి మేడం, నాకు ముగ్గురం ఉంటాం మేడం కలిసి. మేము ఇద్దరం కలిసే ఉంటాం మేడం. ఫస్ట్ చేయిది, నువ్వు చేయిది, బాబు ఉన్నాడు మేడం. నువ్వు చేయిది ఫస్ట్. మేము ముగ్గురం కలిసే ఉంటాం మేడం. మా బాబు ఉన్నాడు మేడం. ఇప్పుడు బాబు మధ్యలో ఉన్నాడు. ఏమైనా ఎట్లా వదిలేస్తే ఇప్పుడు? ఈమెను వదిలేస్తే ఏం కదా? వదిలేస్తే అంటలేను కదా, ఆ, ఆమెను కూడా చూసుకుంటా అంట. నువ్వు ఫస్ట్ చేయిది, చెయ్యి వదులు, లేకపోతే నా చేయలేస్తుంది. మేము ముగ్గురం కలిసే ఉంటాం మేడం. ఆయన ఏమో ఈ పద్ధతి ఏంటమ్మా అందరు కలిసి ఉండటము? నువ్వు నీ కూతురు, నీ అల్లుడు, వాళ్ళతో వాళ్ళిద్దరి మధ్యలో నువ్వేంది? కలిసి ఉండొచ్చు. మళ్ళీ ఆమెను వదిలేస్తే ఎలా మేడం? అన్యాయం చేసినట్లయితే. ఆహా, కూతురుకి అన్యాయం జరుగుతుందని ఇప్పుడే అనిపించిందా నీకు? అందుకే మేము పెళ్లి చేసుకున్నప్పుడు అనిపించలేదా? అసలు నువ్వు నా తల్లివే అనుకో. ఎందుకు ఇలా చేస్తాను నువ్వు? ఏంటమ్మా నువ్వు చేసేది? ముగ్గురు కలిసి ఎట్లా అంటావమ్మా నువ్వు? నా లైఫ్ లోకి వచ్చి నా జీవితం నాశనం చేసి ఏంటమ్మా నువ్వు చేసేది? మనిషివేనా అసలు? నువ్వు తల్లివేనా నాకు? బావా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు నువ్వు? ఎందుకు నా జీవితం నాశనం చేసి ఇప్పుడు ఇలా పడేసి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? దానికి బావా మనం బాగుంటాం బావా, నువ్వు నాకు కావాలి బావా, నన్ను వదిలేయచ్చు బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ అండి. నేనైతే ఏ తప్పు చేయలేదండి, ఏడుస్తున్నా నీకేం ఇది లేదా? నేనే తప్పు అయితే చేయలేదండి, నీకు తెలియకుంటే నేనేం చేయలేదండి. ఎందుకండి నన్ను ఇలా బాధ పెడుతున్నారు మీరు? సందేలే నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావండి? సందేలే మేడం, మరి ఏం చేద్దామంటారు? మరి న్యాయం ప్రకారం అయితే తను భార్య, ఆ అబ్బాయి ఏం డివోర్స్ తీసుకొని ఆ అమ్మాయితో వెళ్ళిపోలేదు. సో చట్టం తేలుస్తుంది, చట్టం చెప్తది అసలు ఏం చెయ్యాలో వాళ్ళు ఇప్పుడు. అంటే వీళ్ళ ప్రకారం చూస్తుంటే ఎందుకు ఇలా ఆ అబ్బాయి చేసిండో అనుకోవచ్చు. ఇలా అసలు ప్రాబ్లం అంతా తల్లిలో ఉందమ్మా. ఆమె ఏజ్ ఏంటి, అల్లుడితో వెళ్ళిపోవటం ఏంటి? అసలు ఎక్కడైనా మీరికన్నా బుద్ధి ఉండాలి. ప్రేమకు ఏజ్ కి సంబంధం ఏంటి మేడం? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక జీవితం చూసింది. అయినా కూడా పిల్లల్ని పెంచి కూడా మీతో వెళ్ళిపోయిందంటే ఆమెకి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అన్నేళ్ళ తర్వాత నీతో వచ్చేసింది, ఇప్పుడు రేపు వేరే వాళ్ళతో వెళ్ళిపోతుందని ఏం గ్యారంటీ ఉందా? మా బాబు ఉన్నాడు కదా, అట్లే ఏదో ఇప్పుడు వెళ్ళిపోదు. పాప కూడా ఉంది కదండి. ఇక్కడ ఉంది ఆమెకు పాప లేదు. మరి అప్పుడు ఎందుకు వదిలేసిపోయినావు? ఈ అమ్మాయి 2 నెలల గర్భిణి ఉన్నప్పుడు మరి నాకు గుర్తున్నారు కదా అని మరి నువ్వు అప్పుడు ఎందుకు ఉండలే? మరి అప్పుడు కలిసే ఉన్నా మేడం. తర్వాత ఏమైంది? కొవ్వు ఎక్కువ అయిందా ఒంట్లో? ఇద్దరం కలిసి చెప్పకుండా వెళ్ళిపోయినా ఇంట్లో నుంచి. ఆమె క్యారెక్టర్ నాకు నచ్చక వెళ్ళిపోయినా. ఆమె క్యారెక్టర్ నచ్చిందా? అవును మేడం. ఇప్పుడు వేరే అబ్బాయిని ప్రేమించి మళ్ళీ పోతుంది, అప్పుడు ఏం చేస్తావు? ఈ అమ్మాయి దగ్గరకు వస్తావా? ఆమె పోదు, నాకు నమ్మకం ఉంది. ఆమె పోదు మేడం, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నీ ఓన్ సొంత మామగారిని వదిలేసి నీ దగ్గరకు వచ్చింది కదా, ఆ మామగారు ఏమయ్యారో కూడా ఎవరు అడగట్లేదు. అసలు మీ మామయ్య ఏం చేశారా అని? మామయ్య ఈమె దగ్గర ఉండే మేడం, మాకు సంబంధం లేదు. మామయ్య మాతో లేడు. నా దగ్గర లేడు మేడం.
మరి ఏం ఈమె దగ్గర చేశారో మీరు అంటే మీ మామగారు నీకు అడ్డొస్తున్నాడు ఏమైనా చేసిర్రా ఇద్దరు కలిసి? మేమేం చేస్తాం మేడం, ఆయన మేమేం చేయలేదు మేడం. ఉమ్, అతనే అతనంతా అతనే ఇంటింది. వెళ్ళిపోయిండు. మంచి పని అయింది, అమ్మ వెళ్ళిపోయిండు నన్ను వదిలేసి అనుకున్నావా? లేదు మేడం, ఎత్తాను చాలా చాలా ఎత్తాను. కానీ అంటే ఇద్దరు కలిసి మళ్ళీ మీ ఆయన ఎత్తికిండ్రా? ఎటు వెళ్ళిపోయాడని ఎత్తాను మేడం. ఆ, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎతికినావా లేకపోతే కొంచెం లవ్లు ఉన్న ముందే ఎత్తాను మేడం. అంటే దొరుకుతాడు కావచ్చు అని ఎతికినావా లేకపోతే అమ్మ పోతే ఈయనను పెళ్లి చేసుకోవచ్చా అనుకున్నావా? అదేం కాదు మేడం, కావాలని ఎత్తాను, ఉమ్. దొరుకుతాడని ఎత్తాను. ఇది దొరకకపోయేసరికి ఈయన పెళ్లి చేసుకున్నావా? నువ్వు బయటికి వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళిపో. లే, ఆమె ఎందుకు వెళ్తుంది మేడం? నువ్వు నోరు ముయ్యి, ఆమె ఎందుకు వెళ్తుంది? నువ్వు నోరు ముయ్యి, నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళక ఇక్కడ కూర్చో. ఆ? ఇద్దరికి న్యాయం చెప్పండి మేడం. ఆమెను బయటికి ఎందుకు పంపిస్తారు? నువ్వు వెళ్ళమ్మా, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. న్యాయం అంటే ఆమెని వైఫ్ కదండి, ఆమెను మీరు ఒక సరిగ్గా చూసుకోవాలి. కానీ మీ అత్తగారితో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏం బాగుంటది? ఇది కరెక్టా? అక్రమ సంబంధం ఏం లేదు మేడం, ఉమ్. ఆమె అంటేనే ఇష్టం నాకు. అక్రమ సంబంధం అనరా దాన్ని? పెళ్లి చేసుకున్నాం కదా మేడం, పెళ్లి చేసుకోకపోతే అక్రమ డివోర్స్ ఇవ్వకుండా నువ్వు పెళ్లి ఎట్లా చేసుకున్నావు? ఇంకొక పెళ్లి డివోర్స్ తీసుకోలేను కానీ ఇప్పుడు ఆమెను వదిలేస్తా అంటలేను కదా. ఉమ్. ఇద్దరు కావాలా? ఇద్దరు కావాలా? ఆ, ఇంకొకరు వస్తే ముగ్గురు కూడా కావాలా నీకు? ముగ్గురు ఎందుకు మేడం, ఇద్దరు చాలు. నవ్వకు, ఇదే చెంప వలుగుతుంది. ఒక మదర్ డాటర్ ఇద్దరితో ఉంటారంటారేంటి? ఇదేమి మెంటల్ ప్రాబ్లం అండి మీకు? అంటే ఏమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే ఏంటి? పిచ్చి కాదు మేడం, ఏమకంటే ఆమెను బాగా చూసుకుంటుంది నన్ను ఎక్కువ. మీకోసం 2 years నుంచి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేస్తే ఎక్కడ తిరిగింది ఆమె? ఎటు తిరిగినాను నా కోసం? చాలా దిక్కులు తిరిగి మీ ఫ్రెండ్స్ని కూడా అడిగిన, ఇక్కడున్నావు అక్కడున్నావు అని చెప్తుంటే అడ్రస్ చెప్పిన ఎక్కడికంతా నీకోసం వెతికినా కానీ నువ్వు అక్కడ కనబడలేదు. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయితో ఉంటావా ఉండవా? మాకు బాబు ఉన్నాడు కదా మేడం. అంటే ఇప్పుడు ఆమెను వదిలేయవా? ఆమెను వదిలేదు మేడం. ఇప్పుడు ఈమెను ఏం చేస్తా? నాకు తెలియదు మేడం, ఉమ్? నాకు తెలియదు మేడం. ఏం చేద్దాం అనుకుంటాను మరి ఆ అమ్మాయి జీవితాన్ని? ఆమె చేతిలో ఆమె వేసుకుంది మేడం, నేనేం చేయలేదు. నువ్వేం చేయలేదా? నేను బాగానే చూసుకున్నా. సంధ్య, నువ్వు కూడా బయటకు వెళ్ళాము. ఇలా ఒక భార్య ఉన్నప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నేరం. మళ్ళీ అది కూడా అత్తని. ఇప్పుడు జైలుకి పంపించేంత నేరం అమ్మా. ఇంకేంది, ఇద్దరిని వదిలేసేసి జైల్లో కూర్చో, చిప్పకూడు తినుకుంటా. జైలు ఎందుకు కూర్చుంటా మేడం, ఇద్దరు చూసుకుంటా అంటున్నా కదా. అది సమాజం ఒప్పుకోదు కదా. సమాజం ఒప్పుకోపోదంటే మరి ఆమెకు బాబు ఉన్నాడు కదా, ఈమెను వదిలేయని అని చెప్తలేను కదా. ఆమెకు కూడా న్యాయం చేస్తా, ఆమెకు కూడా న్యాయం చేస్తా. మేడం మరి ఏం చేద్దామంటారు? ఈయన న్యాయంగా వాళ్ళ వైఫ్ తోనే ఉండాలి. వేరే బాగున్నా కూడా ఆ బాబుని వీళ్ళు చూసుకుంటారా, మరి ఒంటరిగా అత్తగారు చూసుకుంటారా చూసుకోవాలి. కానీ న్యాయంగా అయితే నువ్వు నీ వైఫ్ తోనే ఉండాలమ్మా. చట్ట ప్రకారం న్యాయంగా అయితే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నీ పెళ్ళాంతోనే ఉండాలి. భార్యతో కలిసే ఉన్నా మేడం, ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ ఏది? మీరు పెట్టిన టార్చర్ వల్ల పాపం ఆమెకి ప్రెగ్నెన్సీ పోయింది. ప్రెగ్నెన్సీ ఎట్లా పోతుంది? ఆమె తీసుకున్నది, ఆమె ఎటు తిరిగిందో. ఇప్పుడు నీకేమో ఏం ప్రూఫ్ లేదు మీ వైఫ్ మీ మీద చీట్ చేసిందని. ఆ అమ్మాయి నీ కోసం 2 years వెయిట్ అంత చేసింది. ప్రేమగా ఉంటే మరి బాబు మా బాబే అని ప్రూఫ్ అయ్యేది కదా. బాబుని ఎందుకు అనలేదు మరి? ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు పెట్టే స్ట్రెస్ వల్ల మిస్క్యారేజ్ అయ్యింది. ఇప్పుడు అది ఏం చేయలేము, 2 ఏళ్ల క్రితం విషయం. ఇప్పుడైతే మీ వైఫ్ మీతో ఉంటానంటుంది, మీరు కూడా మీ వైఫ్ తో ఉండాలి. అదే న్యాయం. ఉంటా అంటున్నా కదా మేడం, ఇద్దరితో కలిసి ఉంటా అంటున్నా. ఇద్దరితో ఉంటావా? అవును మేడం. ఎట్లా అనాలనిపిస్తుంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరికి న్యాయం చేస్తావా? మరి ఇప్పుడు ఒకరికి న్యాయం చేస్తే ఒకరికి అన్యాయం అంటే మేడం, ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయమంటారా? ఫస్ట్ పెళ్లి చేసుకున్నది ఎవరిని? మా భార్యని. ఏ భార్య? పేరు? సంధ్య. సంధ్య. అంటే నువ్వే చెప్పినావు కదా ఇప్పుడు నీ భార్య సంధ్య అని. ఆమెతోనే ఉండాలి నువ్వు, అర్థమైందా? ఆ అమ్మాయిని వదిలేయాలి నువ్వు, లేకపోతే లోపడేపిస్తా. నీ ఇష్టం, ఏదన్నా ఒక్కటి ఫిక్స్ అవు. సో నువ్వు ఒకసారి బయటికి పో మేడం, ఒకసారి వాళ్ళ అత్తగారితో ఒకసారి మాట్లాడదా. మీ రెండో భార్య అని తెలియమ్మా. నువ్వు బయటకు వెళ్ళిపో. అమ్మ మంగమ్మ, ఆ మంగమ్మని ఇటు రమ్మనండి.
చూడమ్మా, మీకు ఏ వయసులో పుట్టింది మీ పాప? ఎంత వయసు ఉంది మీకు పాప పుట్టినప్పుడు? అప్పుడు 25 ఉంటుంది. మీరు ఇలా మీ చేతుల మీద పాపను పెంచారు, మీ పక్కన ఆడుకుని మీరు తినిపించారు, మీరు ఆ పాపను చూశారు. ఇప్పుడు మీ పాప ఇంత బాధలో ఉంది, మీకు ఎక్కడైనా బాధ అనిపించట్లే? అది తను చూసుకుంటారు అంటున్నాడు మేడం. తనకైతే అన్యాయం చేయలేను మేడం. ఇప్పుడు కూతురు అంత ప్రేమిస్తుంది, కూతురు ఎలా ఉండగలరు? ఇప్పుడు కూతురు వాళ్ళ హస్బెండ్ ని ప్రేమిస్తుంది, ఇద్దరితో ఎలా ఉండగలరు? ఇప్పుడు ప్రతిరోజు ఆమెకి నరకంలో ఉన్నట్టే కదా మీ కూతురికి. ఏం లేదు మేడం, నేనైతే ఇబ్బంది పెట్టను మేడం, మంచిగానే చూసుకుంటాను. మీరు ఇబ్బంది పెట్టకపోయినా ఆమెకు మనసులో ఉంటది కదండి. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ హస్బెండ్ తో ఒంటరిగా ఉండాలనుకుంటారు, మీకు హస్బెండ్ ఉండేవాడు, ఆయనతో ఒంటరిగా ఉండాలనుకుంటారు. కానీ వేరే వాళ్ళు వచ్చి సొంత అమ్మాయితే ఆవిడకి ఎంత నరకంలో ఉంటది రోజు. అలా మీ డాటర్ ఎన్నోసార్లు సూసైడ్ కూడా చేసుకుందాం అనుకుందంట. అలా సూసైడ్ చేసేసుకుంటే, సొంత కూతుర్ని మీ వల్ల సూసైడ్ చేసుకుందంటే మీకు ఎంత బాధ. మీకు లైఫ్ లాంగ్ అదే బాధ ఉంటుందమ్మా. అలా జరగకుండా చూసుకుంటాం మేడం. ఎలా 2 ఏళ్ళు వదిలేశారు, ఆమె ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకుంది, పుట్టబోయే బిడ్డ చనిపోయింది మీ వల్ల. తనే కావాలి. తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ఇప్పుడు అన్ని అయిన తర్వాత అదే ఇంట్లో ఉండి ఆమె సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు? మీకు ఏమవుతుంది అప్పుడు? మీరు ఎలా తట్టుకుంటారు? కూతురు సూసైడ్ చేసుకుంది, నా వల్ల చేసుకుంది, నేను అల్లుడితో వెళ్ళిపోయాను కాబట్టి నా కూతురు సూసైడ్ చేసుకుందని నలుగురు మాట్లాడుకుంటారు. మీరు ఒక సమాజంలో ఎలా ఉండగలరు? ఆమె సూసైడ్ చేసుకుంటే మీరు ఆ గిల్ట్తో ఎలా ఉండగలరు? మీకు బాధగా ఉండదా? అది ఆలోచించరా మీరు? అక్కడ దాకా రానియం మేడం, చూసుకుంటాం. ఇప్పుడు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకొని పోయిందంట మీ కూతురు. ఇప్పుడు వరకు లక్ మీద జరగలేదు, మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము మీతో మాట్లాడగలుగుతున్నాము. అంటే ఇప్పుడు మేము కలిసి ఉంటాం కదా మేడం, తను ఏమి చేసుకుంటాం. ఎలా ఆపుతారమ్మా? ఆమెకి ఎంత బాధ. మీరు మదర్ గా ఇప్పుడుకైనా మీ కూతురికి న్యాయం చేయండి. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, మీ కూతురు మీ అల్లుడితో వాళ్ళను సంసారం చేసుకోనివ్వండి. మీరు మీ బాబుతో ఎక్కడన్నా ఉండండి. నేను ఎక్కడికి వెళ్తాను మేడం, అతను వదిలేసి. మీరు ఉండాలమ్మా. అతను వాళ్ళ భార్యతో ఉండటం, మీ కూతురుతో ఉండటమే కరెక్ట్. ఇప్పుడు మీ కూతురు సూసైడ్ చేసుకొని సమాజం ఏమనుకుంటారు? సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు? చేయరు. అది చూసి రోజు నాలుగు మాటలు అంటే మీ కూతురు ఎలాగో సూసైడ్ చేసుకునేదే. ఇప్పటికైనా మీరు ఈ మూమెంట్ కైనా కొంచెం మీ కూతురికి న్యాయం చేయండి. ఇప్పటికైనా మీ అల్లుడు మీ కూతురుని వదిలేసి సపరేట్కి వెళ్ళి మీ బాబుతో ఉండండి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు కానీ ఒకే ఇంట్లో ఉండలేరమ్మా. మీరు మీ కూతురు మీ కొడుకు ఇంపార్టెంట్ అని చూసుకోండి వాళ్ళని. మీ కూతురు జీవితం మీరు నిలబెట్టాలంటే మీరు పక్కకెళ్ళి ఉండాలి బాబుతో. అతను ఉండలేడు మేడం. అతను ఉండలేరో ఉండగలరో చూసి చెప్తారమ్మా. మీరు ఫస్ట్ వెళ్ళిపోతే ఆయన ఉంటారు మీ కూతురుతో హ్యాపీగా. మీరే కలిసి ఉంటాను అంటే ఆయన ఎందుకు ఉంటారు మీ కూతురుతో? ఆయన మీ కూతురుతో ఉంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతావా? ఇప్పటికైనా న్యాయం చేయమ్మా. మీ ఆయన ఏమైపోయారో తెలీదు, మీ కూతురు జీవితం ఇలా అయిపోయింది, మళ్ళీ ఇదంతా తోడు మీకు ఒక కొడుకు కూడా పుట్టించుకున్నారు. ఇప్పటికైనా మీరు న్యాయం చేసి మీ కూతురు మీ అల్లుడు ఒక ఇంట్లో ఉంటే, నువ్వు నీ బాబు ఒక ఇంట్లో ఉండి మీ ఆయన వచ్చి ఉంటానంటే మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారో చూసుకోవచ్చు. ఇంత జరిగిపోయింది, ఇప్పటికైనా కొంచెం న్యాయంగా ఉండండి. అతను ఉండడు మేడం. అతను సరే పోనీ అతను వచ్చి నేను లేకుంటే అసలు ఉండలేడు మేడం. నువ్వు ఉండగలుగుతావా? నేను ఉండలేను. ఉండాలి. ఎందుకుండవు? ఇప్పుడు మీరు ఉండాలి, లేకపోతే పోలీసు తీసుకెళ్ళిపోతారమ్మా మిమ్మల్ని. బాబు ఉన్నాడు కదా మేడం. బాబున్నా పోలీసులు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ బాబు దిక్కేంటి? నువ్వు మీ ఆయన జైల్లో ఉంటే మీ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు ఇంకా మీ అల్లుడు చేశారు. మీరు ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోతే ఆ బాబు ఏమవుతారు? కాదమ్మా, నువ్వు లేకుండా ఆయన ఉండలేడని చెప్తాను, ఆయన లేకుండా నువ్వు ఉండలేవు అని చెప్తాను. నీ కూతురు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకున్నది, అయినా కూడా అదృష్టంగా బతికున్నది. ఒకవేళ నీ కూతురు చచ్చిపోతే నువ్వు ఉండగలుగుతావు? లేదు మేడం. ఉండలేవు. లేదు. మరి తను సంతోషంగా ఉండాలంటే మరి నువ్వు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతావా? నీ కూతురు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్తాను.
వెళ్తావా? వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటానంటే కానీ మళ్ళీ ఒక్కసారి బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఇట్లా రిపీట్ చేయొద్దు నువ్వు. ఉం? ఒకవేళ చేస్తే నువ్వు లోపడి ఉంటావు, అది గుర్తు లేదు పెట్టుకో. మేడం, అదేం లేదు మేడం. ఆ? నేను వెళ్ళిపోతాను మేడం. ఇప్పుడు ఆన్ని కూడా పిలిపిస్తా, చెప్పేసి వెళ్ళిపో. అలాగే. ఓకేనా? మీ ఆయనను కూడా పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాం, సరేనా? సంధ్య, సతీష్ ఇటు రండి అమ్మా, నువ్వు జరగమ్మా, కూర్చో, మధ్యలో కూర్చో, అటు కూర్చో. ఒకటే ఒకటి అడుగుతా, సూటిగా చెప్పు. ఈ అమ్మాయితో ఉంటావా, జైల్లో ఉంటావా? తనకు అన్యాయం చేయమంటారా మేడం? ఉం? తనకు అన్యాయం చేయమంటారా? ఒకవేళ తను వెళ్ళిపోతా అంటే నువ్వు అమ్మాయితో ఉంటావా? తనకి ఇష్టమైతే చెప్పము. ఉం? తనకి ఆ ఇష్టం, అమ్మాయి నిన్ను వదిలేసి పోతే నువ్వు ఆ అమ్మాయితో మంచిగా ఉంటావా? తను కూడా నాతో మంచిగా ఉంటే ఉంటాము. మంచిగా ఉంటుంటావు కదా? ఆ. ఆ? అమ్మ నువ్వు వెళ్ళిపో, అదేంది మేడం? వెళ్ళిపో, తను ఎక్కడికి వెళ్తుంది? నువ్వు వెళ్ళిపో ఫస్ట్. నువ్వు ఆగు, ఏయ్ చెయ్యొద్దులు, కూర్చో. చేతి నువ్వు వెళ్ళిపో అమ్మా. మీరు భార్య భర్తలు, మీరు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మంచిగా ఉండాలి. మీ అత్తగారు అనుకో మధ్యలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది, ఆమె సపరేట్ గా ఉంటుంది, మీరిద్దరు మంచిగా ఉండాలి. సపరేట్ గా లేదు మేడం, మేము కలిసే ఉన్నాం కదా, మాకు బాబు ఉన్నాడు కదా. ఇప్పుడు ఈమెతో ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి. ఎందుకంటే నువ్వు చేసింది చట్ట విరుద్ధం, అంటే నేరం. ఈ అమ్మాయి కేసు పెడితే లోపల ఉంటావు నువ్వు. మీ అత్తగారు కూడా జైల్లో ఉంటారు. మీరిద్దరూ కలిసి ఇప్పటికైనా కొంచెం అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. ఈ ముందు అన్ని మర్చిపోయి మంచిగా ఉండాలి. అమ్మ ఉంటావా? ఉంటాం మేడం, మంచిగా ఉంటాం మేడం, ఉం? మంచిగా మరి చెప్పు నువ్వు. మంచిగా ఉంటానండి నేను. నువ్వు కూడా సవ్యంగా చూసుకుంటావు అమ్మాయిని. చూసుకున్నాం కదా మరి, ఇంతకు ముందు ఇప్పుడు చూసుకున్నాం చూసుకుంటావా? చెప్పు అమ్మాయికి. కదా. మంచిగా ఉంటావా నువ్వు? మంచిగా ఉంటా బావ. ఏమో వాళ్ళ ముందు అట్లా చెప్తున్నావు నువ్వు. నేను ఏ రోజైనా నేను బాధ పెట్టినా మంచిగానే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా మంచిగానే ఉంటా. నువ్వు నన్ను కాదనుకొని పోయినా కానీ నేను ఎప్పుడు నేను మంచిగా కాదనుకోలేదు. ఉంటా అని ఇక్కడ చెప్తే సరిపోదు. అక్కడ మంచిగానే ఉంటా, నువ్వు చెప్పింది వింటా, నువ్వు చెప్పింది చేస్తా. నువ్వు కూడా ఏం చేయొద్దు, నువ్వు కూడా ఏం చేయనని చెప్పా అమ్మాయికి. ఆమె సరిగ్గా ఉంటే నేనేం చేస్తా మేడం? ఒకవేళ నువ్వు మళ్ళీ బయటికి పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ అమ్మతోని మాట్లాడడం ఎలాంటివి చేస్తే మాత్రం నువ్వు డైరెక్ట్ లోపలికి పోతావు, ఇది మాత్రం వాస్తవం. నువ్వు తప్పించుకొని తిరిగినా కూడా ఇప్పుడైతే పట్టుకున్నారు కదా మా టీం, ఈజీగా పట్టుకుంటారు నేను మళ్ళా, అది గుర్తు పెట్టుకో మైండ్ లా, అర్థమైందా? సరే మేడం. సవ్యంగా ఉండండి అమ్మా. మీ అత్తగారిని సపరేట్ గా ఉండనివ్వండి ఆ బాబుతో. మీరైతే సవ్యంగా ఉండి మీ లైఫ్ ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. మీరు అమ్మాయి చేతి పట్టుకోండి, పట్టుకో, ఒట్టు చెయ్యి. ఆ అమ్మాయికి మంచిగా చూసుకుంటాను చెప్పు, కుడి చెయ్యమ్మా, చెప్పు. ఇంకా నుంచి మంచిగా ఉంటే, ఇప్పటిలాగా ప్రేమగా ఉంటే, ఇలాంటి తప్పులు చేయాలంటే మునుపు ఎలా చూసుకున్నానో అలాగే చూసుకుంటాను. మళ్ళీ ఎలాంటి తప్పుడు పనులు చేసినావు మళ్ళీ ఇదే గతి పడుతుంది. నువ్వు కూడా చెయ్యనని చెప్పు, ఆమె గురించి చెప్పకు, నీ గురించి చెప్పు. ప్రమాణం చేస్తున్నా కదా మేడం, నేను ప్రమాణం చేసి చెప్తున్నా. నేను కూడా ఎలాంటి తప్పు చెయ్యను, నిన్ను వదలకుండా నిన్నే చూసుకుంటూ ఉంటానని చెప్పు. చెప్తున్నా నేను కదా. కూడా ఏ తప్పు చేయను, చెయ్యలేదు కూడా, చెయ్యను కూడా. నువ్వే నా ప్రపంచం అనుకో, నువ్వే నా లోకం అనుకొని బతుకుతున్నా కాబట్టి నిన్ను వదిలేసి ప్రసక్తి అయితే లేదు బావా. నీతోనే ఉంటా, నిన్ను మంచిగా చూసుకుంటా, నీకు మాట ఇస్తున్నాను. ఎప్పుడు నేను బాధ పెట్టను, నా కడుపులో పెట్టిన బిడ్డలాగా నేను చూసుకుంటా. ఓకేనా? థ్యాంక్స్ మేడం. ఓకే, ఇద్దరు సంతోషంగా ఉండండి. ఓకేనా? వెళ్ళిపోమ్మా. సో చూసాం కదా ఎంత దారుణమో, కన్న తల్లే అల్లుణ్ణి తీసుకొని పెళ్లి చేసుకోవడం, అది కూడా కూతురికి అన్యాయం చేయడం. నిజంగా ఇది మాట్లాడుకోవడానికి చాలా చిరాకిస్తుంది. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇలా చేస్తే ఖచ్చితంగా మాత్రం శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో మరి అడ్వకేట్తో మాట్లాడి మరి ఫర్దర్గా ఏం జరుగుతుందని అయితే చూడాలి. ఖచ్చితంగా సంధ్యకి కూడా న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. నమస్తే.